హాయ్ హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే రోజు ప్రొద్దున్నే ఇంకా పనంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో ఇంకా రాగానే ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే నేను కంపల్సరీగా టీ అయితే పెట్టుకొని తాగుతాను. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకేదైనా పని ఉంటే అది చూసుకుంటాను అనమాట. ఇక్కడైతే పాలైతే స్టవ్ మీద పెట్టేసి ఆ పాలు మరిగేలోపు ఇంకా ఈ గిన్నెలన్నీ సదరేస్తున్నాను. దాదాపుగా ఈ గిన్నెలన్నీ నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి పొద్దున ఎక్కువ పని అనిపించదు. ఎక్కువగా అయితే నైటే క్లీన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి అలా గిన్నెలు అలా వదిలేస్తాను, కానీ దాదాపుగా నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు అయితే టిఫిన్కి ఇడ్లీ అయితే నానబెట్టాను అనమాట. ఇంకా ఇడ్లీ కోసం అయితే ఇంకా పిండి అయితే కలుపుకోవాలి. ఇక్కడ పాలు మరిగేలోపు ఇంకా ఈ పిండి ఇదంతా కూడా కలిపేసుకుందామని చెప్పేసి ఇంకా కలుపుతున్నాను. నేను రెగ్యులర్గా ఏం చేయను టిఫిను, ఎప్పుడో ఒకసారి అట్లా ఒక 2-3 డేస్ అట్లా వారానికి ఒక 2-3 రోజులు అట్లా మాత్రమే చేస్తాను. ఎందుకంటే ఇంకా పిల్లలకి స్కూల్ టైంలో అయితే టిఫిన్స్ మళ్ళీ వంట ఇదంతా అంటే బాగా టైం తీసుకుంటుందని నేను ఎక్కువగా చేయను. కాకపోతే ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా రోజు ఇప్పుడైతే చేయాల్సి వస్తుంది. ఇంకా సండే రోజు అయితే కంపల్సరీగా చేస్తాను. ఎందుకంటే కొంచెం లంచ్ లేట్ అయినా కూడా ఏం పర్వాలేదని చెప్పేసి, ఇంకా ఎక్కువ టైం అయినా ఏం కాదని చెప్పేసి ఇంకా నేను ఇడ్లీ అయితే ఈరోజు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఒకే రోజు పెడతాను ఇడ్లీ కూడా. అంటే ఎక్కువగా పిండి పట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు అట్లా పెట్టాను. అలా పెడితే మా ఇంట్లో తినరనమాట. అందుకే ఏ రోజుది ఆ రోజు అయితే పెట్టేస్తాను. ఇక్కడ తర్వాత ఇందులో కొంచెం వాటర్, తర్వాత ఉప్పు వేసి అయితే కలిపి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఈలోపు ఇంకేమైనా కిచెన్లో చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసుకుంటాను అనమాట. ఇక్కడ పాలైతే మరిగాయి. ఇంక ఇక్కడ కాఫీ అయితే పెట్టుకుందామని చెప్పేసి కాఫీ అయితే ఇంకా కలుపుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కాఫీ పొడి మనం మామూలుగా అయితే ఇలా చింపిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే, ఇప్పుడు కొంచెం వాతావరణం అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది కదా, లోపల పౌడర్ అంతా కూడా గడ్డ కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా మన గిన్నె కొంచెం వేడిగా ఉంటుంది కదా, పాల గిన్నె స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దానికి కొంచెం ఇలా అతికించారంటే ఇంకా అది అతుకుతుంది అనమాట కవరు. ఇంకా పౌడర్ అనేది వేస్ట్ అవ్వదు, తర్వాత గడ్డ కూడా కట్టదు. మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు తీసుకొని అయితే ఇంకా మనం వాడుకోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా టైం అయితే 7:30 అట్లా అవుతుందంటే, ఇంకా ఈ మార్నింగ్ నుండి కంటిన్యూస్గా పని చేస్తూ ఉంటాను కదా, అసలు ఎక్కడ కూడా కొంచెం సేపు కూడా ఆగకుండా ఇంకా పని చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ టీ తాగే టైంలో మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట సేపు అయితే కూర్చుంటాను ఇంకా టీవీ చూసుకుంటూ. ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. మళ్ళీ ఇంకా ఈరోజు చట్నీ చేద్దామని చెప్పేసి, ఇంకా చట్నీ టిఫిన్కి కంపల్సరీగా చట్నీ అయితే ఉండాలి. ఇంకా ఈరోజు అయితే కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా కొబ్బరి ముక్కలు అయితే కొడుతున్నాను. ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే కొబ్బరి చట్నీ అంత ఇష్టంగా తినరు, ఎక్కువగా పల్లీ చట్నీ అయితేనే ఇష్టంగా తింటారు. కానీ ఇంకా నేను అప్పుడప్పుడు ఇలా కొబ్బరి చట్నీ కూడా చేస్తాను. కొబ్బరి ముక్కలు ఉంటే మాత్రం కంపల్సరీగా కొబ్బరి చట్నీ అయితే చేస్తాను. ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి, కొంచెం ముదిరినాయి అన్నమాట కొబ్బరి ముక్కలు. లేతగా ఉంటే కొబ్బరి చట్నీ అంత టేస్ట్గా ఉండదు అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం ముదిరినట్టుగా ఉంటేనే చట్నీ అయితే చేస్తానన్నమాట. ఇంకా ఈరోజు ఎక్కువగా అయితే కొబ్బరి చట్నీలో కూడా కొన్ని పల్లీలు, పుట్నాలు అయితే వేస్తాను. కానీ ఇంకా ఈరోజు అయితే కొబ్బరి ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా ఏం వేయను అనుకున్నాను, కానీ కొన్ని పుట్నాలు అయితే వేసినట్టున్నా. ఇంకా ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసేసి ఇంకా పెట్టేస్తాను. ఇంకా అసలైతే నేను టిఫిన్ అయితే ఇప్పుడు పెట్టాను. టైం అయితే ఇంకా 8 కూడా అవ్వలేదు. కాకపోతే ఇంకా చట్నీ అయితే చేసి పెట్టేసామంటే ఇంకా ఇడ్లీ అయితే పిల్లలు తర్వాత మా వారు వచ్చేలోపు పెట్టేస్తానమాట. అంటే కొంచెం వేడివేడిగా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ నాకు సాల్ట్ ఎక్కువైంది మమ్మీ అని అనేసారు పిల్లలు. నాకు అది అర్థం కాలేదు. నేను ఇక్కడ 2 సార్లు సాల్ట్ వేసానని ఇక్కడ వీడియోలో చూసిన తర్వాత అర్థమైపోయింది. అంటే ఫస్ట్ వాటర్, ఉప్పు వేసి కలిపి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు చట్నీలో వేసేటప్పుడు కూడా నేను ఉప్పు వేసాను. ఆయన కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ పర్లేదు తిన్నారు, ఏమనలేదు. కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా తర్వాత చట్నీ కోసం అయితే ఇంకా మొత్తం అన్నీ కూడా అందులో వేస్తాను. ఇంకా కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ కూడా అందులో వేసేసి ఇంకా నేను మిక్సీ అయితే పట్టిన తర్వాత పోపు అయితే పెడతాను. ఇక్కడైతే కిచెన్ మొత్తం ఎప్పటికప్పుడు ఇలా స్టవ్ బండ ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటే నాకు పని ఎక్కువగా అనిపించదు అనమాట. గిన్నెలు కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు పని కూడా చాలా ఈజీ అవుతుంది అనిపిస్తుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెట్టక దాదాపుగా 1 వీక్ అవుతుంది అని చెప్పేసి ఇంకా గిన్నెలు క్లీన్ చేశాను. కానీ మళ్ళీ ఇంకొకసారి ఇలా కడిగైతే ఇంకా పెడతానన్నమాట. తర్వాత ఇంకా మా పిల్లలైతే, మా పెద్ద బాబు అయితే ఇంకా వస్తున్నానని చెప్పిండు. ఇంకా మా వారు కూడా ఇంకా వస్తారు, టైం అయింది, ఇంకా ఇంటికి వచ్చే టైం అవుతుంది. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఇంకా ఇడ్లీ అయితే పెడదాం, వేడిగా ఉంటాయి, ఇంకా తను వచ్చిన తర్వాత తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఇది అయిన తర్వాత ఇంకొంచెం సేపటి తర్వాత ఇంకా వంట అయితే చేస్తాను. ఇంకా ఈరోజైతే నాకు సండే అంటాం, కానీ సండే రోజే నాకు ఎక్కువగా పని ఉంటుందండి ఇంట్లో. నాకు పొద్దంతా నాకు ఇక సండే రోజు సగం రోజంతా కూడా కిచెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా ఎక్కువ పని అనిపిస్తుంది. మామూలుగా అయితే అందరికీ సండే కొంచెం
రెస్ట్ అట్లా అనిపిస్తుంది కదా. నాకైతే సండే రోజు ఎక్కువ పని అనిపిస్తుంది. నాలాగా మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇడ్లీతో పాటు నేను పొంగనాలు కూడా చేస్తానండి. ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీగా పొంగనాలు చేస్తాను. పొంగనాలు చేసినప్పుడు పొంగనాలు అంటే మామూలుగా మనకి ఇడ్లీ పిండితో, మామూలుగా మనం దోశ పిండితో పొంగనాలు చేసుకుంటాం కదా, కానీ నేను ఇక్కడ ఇడ్లీ పిండితో కూడా పొంగనాలు చేస్తాను. ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీగా చేస్తానన్నమాట పొంగనాలు. నాకు ఇడ్లీ అంతగా ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇంకా పొంగనాలు అయితే చేస్తాను. ఇడ్లీ పిండితో పొంగనాలు చాలా బాగుంటాయి. మన దోశ పిండి కంటే కూడా ఇడ్లీ పిండితో పొంగనాలు బాగుంటాయి అన్నమాట. మళ్ళీ మనకి ఇడ్లీ వడ తిన్న ఫీల్ అయితే వస్తుంది మనకు. ఇడ్లీ పొంగనాలు అయితే ఇది కొంచెం మనకు రవ్వ ఉంటుంది కదా, అది మంచిగా ఫ్రై అయితే మంచిగా మనకి వడలాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇది కొంచెం లూజ్ అయిందని చెప్పేసి ఇందులో కొంచెం గోధుమ పిండి అయితే వేసాను అనమాట. వేసేసి ఇంకా ఇందులో ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేస్తున్నాను. మామూలుగా అయితే మనం దీంట్లో ఉల్లిపాయలే కాకుండా కొంచెం క్యారెట్, మామూలుగా మనం పొంగడాలు వేసుకుంటాం కదా, క్యారెట్ చిన్నగా పచ్చిమిర్చి అట్లా కట్ చేసి వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే వేసేసి కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఇంకా మా వారు కూడా ఇంకా నేను కూడా పొంగడాలే తింటాను, ఇడ్లీలు వద్దు అని చెప్పేస్తే ఇంకా నేను ఇంకొంచెం పిండి అయితే కలిపేసాను అనమాట. కలిపేసి ఇంకా పొంగడాలు అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. వంట సోడా కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా నేను వంట సోడా అట్లా ఏం వేయకుండా ఇంకా అలా చేసేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండితో పొంగడాలు చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా మంచిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా మనకి వడలు తిన్నట్టుగా వస్తుంది ఫీల్ అయితే, కానీ నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తానన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు ఇంకో పొంగనాలు అయితే పెట్టేస్తున్నాను. ఒక పక్క ఇడ్లీ, ఒక పక్క పొంగనాలు అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండితో పొంగడాలు చాలా బాగుంటాయి. ఇంకా మనం మామూలుగా దోశ పిండి కంటే ఇవైతే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఈ పొంగనాలు అయితే పెట్టేసి ఇంకా అది ఇది ఒకేసారి అవుతాయి. ఇంకా తర్వాత చట్నీ కూడా పట్టేసేయాలి. ఇంకా టైం అయితే 8:30 అట్లా అవుతుంది. ఇంకా టిఫిన్ చేసే టైం అవుతుందన్నమాట. ఇంకా పిల్లలైతే నిద్రలేసి ఇంకా టిఫిన్ అని అడుగుతున్నారని చెప్పేసి ఇంకా చట్నీ కూడా పట్టేసి ఇంకా దానికైతే పోపు అయితే పెట్టేసి ఇంకా చట్నీ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ పొంగనాలు అయితే ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్టే మనం స్టవ్ హైలో పెట్టామంటే అంత మాడిపోతాయి. ఫస్ట్ కొంచెం పెనం వేడే వరకు కొంచెం పెద్దగా పెట్టేసి తర్వాత మనం పొంగనాలు వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటే లోపల పిండి అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. పిండి ఎక్కువగా ఇదవ్వదు. తర్వాత ఇంకో సైడ్కి మార్చుకొని మనము చేసుకోవచ్చు. కొంచెం మనం ఆయిల్ ఎక్కువగా వేసామంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. మనకు ఆయిల్ డీప్ ఫ్రై అయితే ఎట్లా ఉంటుందో అట్లా అవుతాయి. కానీ నేను ఇక్కడ ఆయిల్ తక్కువ వేసాను. ఇంకా ఇడ్లీ అయిందా లేదని చూశాను, కానీ కొంచెం ఇంకా ఉడకాల్సి ఉంది ఇంకా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇడ్లీ అయితే ఇంకా తీయలేదన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. కానీ ఇక్కడ పొంగనాలు అయితే అయినాయి. ఇంకా ఇవైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా చట్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఇదైతే కిచెన్లో అయితే వ్లాగ్ అయితే తీసానండి మార్నింగ్ టైంలో. ఇదైతే ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి మన ఛానల్లో. అయితే మీకు నచ్చితే చూడండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే. ఇంకా ఇడ్లీ అయితే అయింది. ఇంకా ఇడ్లీ తర్వాత ఇంకా చట్నీకి అయితే పోపు పెట్టిద్దామని చెప్పేసి ఇంకా చట్నీకి అయితే పోపు అయితే పెడుతున్నాను. ఇక్కడ ఈరోజు అయితే కొంచెం చట్నీ ఎక్కువ అయింది. ఇంకా అది ఎలా సరిపోతుంది, ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ ఓకే సరిపోయింది. మా ఇంట్లో కొంచెం చట్నీ ఎక్కువగానే తింటారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా పోపు అయితే పెట్టేసి ఇంకా మేమైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా రెగ్యులర్గా అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తాయండి. ఈ రోజు వరకు అయితే ఇంకా ఈ కిచెన్లో వ్లాగ్ అయితే మాత్రమే తీసాను. ఈ టిఫిన్ వర్క్ అయితే తీసాను అనమాట. ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను మన ఛానల్లో. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ చట్నీకి అయితే పోపు పెట్టేసి ఇంకా ఇదే గిన్నెలో నేను చట్నీ పోపు పెట్టేశాను కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ అలాగే సింకులో వేయను. ఇంకా దాన్ని మళ్ళీ నేను కర్రీస్ వండడానికి దీన్ని అయితే వాడతాను అనమాట. ఇక్కడ మనం పోపు ఒకటే పెట్టాం కదా, ఇట్లా అయితే మనకి గిన్నెలు కూడా ఎక్కువేమవ్వవు అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా ఈ మూకుడిని అయితే ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తాను. దీంట్లోనే మళ్ళీ కర్రీ వండుకోవచ్చు అని ఇంకా పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మనకి చట్నీ అయింది, ఇడ్లీ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి. ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే ఇడ్లీ పొంగనాలు అయితే టిఫిన్ అండి. మీ ఇంట్లో ఏం టిఫిన్ ఈరోజు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ చూడండి ఇంకా టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజుకైతే ఇదే వ్లాగ్ అండి. ఇంకా ఓన్లీ కిచెన్ వర్క్ అయితే తీసాను. ఇంకా డైలీ కూడా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ చూడండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.
ఓకే, ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా పొంగనాలు పెట్టేసుకొని ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఇచ్చేసాను. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా తినేసేయాలి నేను కూడా. అంతే అండి ఈరోజుకి వీడియో. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పొంగడాలు కూడా ఇవి ఏంటంటే కొంచెం మనకి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి, కొంచెం చల్లగా అయితే అంత టేస్ట్గా ఉండవని చెప్పేసి అప్పటికప్పుడే ఇంకా మనము తొందరగా పెట్టేసుకొని తినాలన్నమాట. ఇంకా అయిన వెంటనే అలాగైతేనే టేస్ట్ బాగుంటాయి. ఇంకా నేనైతే అలాగే తింటాను అనమాట. మా ఇంట్లో అయితే ఇది టిఫిన్. మీ ఇంట్లో ఏం టిఫినో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.